Good morning, everyone. I am Dr. Aditya, consultant urologist and andrologist, Archana హాస్పిటల్ మదీనాగూడ. సో ప్రీవియస్లీ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు పీసీఎన్ఎల్ అనే సర్జరీ చేసేవాళ్ళు స్టాండర్డ్గా. సో ఏ స్టోన్ అయినా 2 సెంటీమీటర్స్ కన్నా పెద్దది ఉన్నప్పుడు కిడ్నీలో ఏ పార్ట్లో అయినా కానీ, పెల్విస్లో అయినా కానీ, కిడ్నీలో ఏ పార్ట్లో అయినా కానీ ఇంత పెద్ద స్టోన్ ఉన్నప్పుడు ఏంటంటే స్టాండర్డ్ సర్జరీ ఈజ్ ఏ పీసీఎన్ఎల్. సో దానికి ఏంటంటే పేషెంట్కి వెనకమాల నుంచి కిడ్నీని ఎక్స్‌రే ద్వారా మిషన్ ద్వారా చూసి దాని ద్వారా కిడ్నీలోకి ఎంటర్ అవుతాం. ఒక 1 ఆర్ 2 సెంటీమీటర్స్ ఘాటు పెట్టి కోత తీసుకొని కిడ్నీలోకి పరికరం పంపించి స్టోన్‌ని పగలగొట్టడం జరుగుతుంది. దాన్ని పీసీఎన్ఎల్ అని అంటారు. సో దానివల్ల పేషెంట్‌కి ఎక్కువ ఎక్కువ రోజులు పెయిన్ ఉండటం, బెడ్ రెస్ట్ తీసుకోవటం, లేకపోతే యూరిన్‌లో బ్లీడింగ్ రావటం ఇవన్నీ కామన్‌గా అయ్యే కాంప్లికేషన్స్ కొంతమంది పేషెంట్స్‌కి. సో రీసెంట్లీ ఏంటంటే ఈ లేజర్స్ ఈ వాడటం వల్ల 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ అండ్ 2.5 సెంటీమీటర్ స్టోన్స్ దాకా అండ్ మల్టిపుల్ స్టోన్స్ అంటే చిన్న చిన్న స్టోన్స్ చాలా చోట్ల ఉంటాయి కిడ్నీలో. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆర్ఐఆర్ఎస్ అనే సర్జరీ చేస్తున్నాం. సో ఈ సర్జరీలో ఏంటంటే కోత పెట్టే అవసరం లేకుండా కింద యూరిన్ వెళ్ళే ద్వారం నుంచే ఫ్లెక్సిబుల్ స్కోప్ అంటాము. సో ఇది ఫ్లెక్సిబుల్ స్కోప్. సో దీని ద్వారా ఏంటంటే యూరిన్ వెళ్ళే ద్వారం నుంచే కింద నుంచే వెళ్ళి కిడ్నీ దాకా ఈ స్కోప్‌ని పంపిస్తాము. పంపించి కిడ్నీలో అన్ని చోట్లకి యాక్సెస్ ఉంటుంది ఈ స్కోప్‌కి. ఎలా అంటే ఈ స్కోప్‌ని హ్యాండిల్ చేయటం ద్వారా 360 డిగ్రీస్ కిడ్నీలో ఏ చోట స్టోన్ ఉన్నా సరే యాక్సెస్ అయ్యే విధంగా ఈ స్కోప్ ఉంటుంది. సో అక్కడ ఈ స్కోప్ తీసుకెళ్ళి సో లేజర్‌ని పంపించి ఈ స్కోప్ ద్వారా స్టోన్‌ని పౌడర్ చేయటం జరుగుతుంది. సో ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్ ఏంటంటే చాలా చిన్నది. 7.5 ఫ్రెంచ్ సైజ్‌ది. సో చాలా పేషెంట్స్‌లో యాక్సెసిబిలిటీ ఉంటుంది ఈ స్కోప్‌కి. సో ఈ స్కోప్ వాడటం వల్ల ఏంటంటే మినిమల్ నో స్కార్ అంటే పేషెంట్‌కి ఏం కోత ఉండదు. సో కిడ్నీలో దాదాపుగా 1, 2 సెంటీమీటర్స్ అండ్ మల్టిపుల్ స్టోన్స్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పేషెంట్ రికవరీ కూడా చాలా తొందరగా అవుతుంది. అండ్ బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎనీ పేషెంట్స్ కిడ్నీలో స్టోన్స్ కానీ, యురేటర్‌లో స్టోన్స్ కానీ లేదా మల్టిపుల్ స్టోన్స్ ఉన్నవాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగం. సో ఇఫ్ ఎనీ పేషెంట్స్ మీరు ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్ ఉంటే దయచేసి దగ్గరలోని యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.